పెదపూడి మండలంలోని పలు గ్రామాల్లో ఎటువంటి అనుమతులు లేకుండా జరుగుతున్న అక్రమ మట్టి తవ్వకాలను నిలువరించాలని కోరుతూ ఏపీ రైతు కూలీ సంఘం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పెదపూడి తహసీల్దార్ వారి కార్యాలయంలో ఆర్ఐ త్రివేణికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఏపీఆర్సీఎస్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు వల్లూరి రాజబాబు మాట్లాడుతూ మండలంలోని పెదపూడి, పెద్దాడ, కైకవోలు, సహపురం వంటి పలు గ్రామాల్లో నేషనల్ ట్రిబ్యునల్ తీర్పుకు వ్యతిరేకంగా మట్టి తవ్వకాలు జరుగుతున్నాయన్నారు. మట్టి మాఫియా ఎటువంటి అనుమతులు లేకుండా విచ్చలవిడిగా భారీ యంత్రాలతో పొలాల్లోని మట్టిని తవ్వి ఇటుక బట్టీలకు, లేఅవుట్లకు తరలించుకుపోతున్నారన్నారు. తక్షణమే సంబంధిత అధికారులు స్పందించి అక్రమ మట్టి త్రవ్వకాలను నిలువరించి మట్టిని తవ్వుతున్న యంత్రాలను, లారీలను సీజ్ చేసి బాధ్యులపై క్రిమినల్ చర్యలు తీసుకొని ప్రజల ప్రాణాలను, ప్రజా ఆస్తులను కాపాడాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో కలెక్టరేట్ వద్ద ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏపీఆర్సీఎస్ జిల్లా నాయకులు మడికి సత్యం, వై సత్యబాబు తదితరులు పాల్గొన్నారు. వంతెన ఏదైతే ఉందో ఆ వంతెన శిథిలావస్థకు చేరింది. ఈ యొక్క పెద్ద వెహికల్స్ దాని మీదే వెళ్తూ ఉన్నాయి. అది ఏ క్షణాన్న కూలిపోతుందో, ఏ క్షణాన్న ప్రమాదం జరుగుతుందో కూడా తెలియనటువంటి పరిస్థితి ఉండగా ఈ మట్టి మాఫియా వీళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళ లాభం కోసమే చూసుకున్నారు తప్ప ప్రజా శ్రేయస్సుని కానీ ప్రభుత్వ ఆస్తుల్ని ధ్వంసం చేస్తూ ఉన్నారు. మరి రోడ్లని పాడు చేస్తూ ఉన్నారు. మరి ఆ విధంగా ఏదైతే నేషనల్ ట్రిబ్యునల్ తీర్పుకి వ్యతిరేకంగా మరి ఈ మండలంలో మట్టి తవ్వకాలు జరుగుతూ ఉన్నాయి. ఇంత జరుగుతూ ఉంటుంటే కళ్ళారా కనపడుతూ ఉంటుంటే ప్రభుత్వ అధికారులు ఏం చేస్తున్నారని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘంగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఎందుకంటే సుమోటోగా కూడా ఇక్కడ ఉన్నటువంటి మండల అధికారులు దీన్ని సుమోటోగా తీసుకుని మరి వెహికల్స్ని సీల్ చేయవలసిన అవసరం ఉంది. మరి వాళ్ళని యొక్క అక్రమ మట్టి తవ్వకాలని నివారించవలసిన అవసరం ఉంది. కానీ మరి గత 2 నెలలుగా ఇది జరుగుతూ ఉన్న అధికారులు ఏమాత్రం కూడా పట్టించుకోవట్లేదు. మరి బయటేమో అధికారులకు ముడుపులు చెల్లిస్తూ ఉన్నాం, మమ్మల్ని ఎవరు ఆపుతారనే విధంగా ఈ మట్టి మాఫియా చెలరేగిపోయి రెచ్చిపోతూ ఉన్నారు. వాహన చోదకుల మీద కూడా తిరగబడుతూ ఉన్నారు. మరి ఆ విధమైనటువంటి అగ్రెసివ్గా ఈ మట్టి మాఫియా ఎవరైతే ఉన్నారో మరి వారు వ్యవహారం చేస్తూ ఉన్నారు. మరి ఇటువంటి సందర్భంలో మా ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘంగా మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. తక్షణమే ఈ మండలంలో ఉన్నటువంటి సంబంధిత అధికారులు, పోలీసు వారు కానీ అలాగే ఎంఆర్ఓ గారు కానీ మీరు తక్షణమే స్పందించి ఈ యొక్క అక్రమ మట్టి తవ్వకాలని అరికట్టాలి, తక్షణమే నిలువరించాలి. మరి ప్రభుత్వ ఆస్తులను, ప్రభుత్వ వంతులను మరి కాపాడాలని చెప్పేసి యొక్క ప్రజలకి రక్షణ కల్పించాలని చెప్పేసి సందర్భంగా కోరుతా ఉన్నాం. లేని పక్షంలో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తాం. మరి ఇదే విధంగా కలెక్టర్ ఆఫీస్ దగ్గర కూడా మరి జిల్లా యంత్రాంగం దృష్టికి తీసుకెళ్ళి ఇది ఉద్యమం కింద మలిసి పోరాడతామని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తాను.